ఆచి చికెన్ మసాలా. భార్య సంగీతకు విడాకులు ఇచ్చేందుకు నటుడు టీవీకే అధ్యక్షుడు విజయ్ డిసైడ్ అయ్యాడు. విజయ్ నుంచి విడాకులు కావాలని సంగీత కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇది నేడు విచారణకు రానుంది. ఈ టైంలో విజయ్ సంగీత పరస్పర ఆమోదంతో విడిపోయేందుకు చెన్నైలో శనివారం ఇరు తరపు లాయర్లతో చర్చలు జరిపారు. పరస్పర విడాకులకు నామినేషన్లో విజయ్ తెలిపిన ఆస్తి వివరాల ప్రాతిపదికన 250 కోట్లు సెటిల్మెంట్ ఇవ్వాలని సంగీత అడిగినట్లు తెలుస్తోంది. కుమారుడు కుమార్తెలకు కూడా సెటిల్మెంట్ ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. సంగీతకు మాత్రం 35 కోట్లు సెటిల్మెంట్ ఇచ్చేందుకు విజయ్ ఆమోదించినట్లు, కుమారుడు కుమార్తెను చూసుకుంటానని హామీ ఇచ్చారు. సంగీత విజయ్ల విడాకుల కేసు నేడు చెంగల్పట్టు ప్రిన్సిపల్ సెషన్ కోర్టులో విచారణకు రానుంది. ఈరోజు విజయ్ హాజరవ్వాలని కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. విడాకుల కేసు ముగిసే వరకు చెన్నై నీలాంగరైలో ఉన్న విజయ్ ఇంట్లో తనను ఉండేందుకు అనుమతి ఇవ్వాలని కోరి సంగీత మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ కూడా విచారణకు రానుంది. ఎన్నికల ప్రచారం ఉందని నేటి విచారణకు ఆన్లైన్ ద్వారా హాజరు కానున్నట్లు ఈ నెల 17న విజయ్ తరపున పిటిషన్ దాఖలు చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర. ఓకే, సందీప్, ఏదైతే తమిళ నటుడు అలాగే టీవీకే అధ్యక్షుడు విజయ్ అలాగే తన భార్య సంగీతకు సంబంధించిన వ్యవహారం ఈ రోజు కోర్టులో తేలనుందని చెప్పుకోవచ్చు. ఇద్దరి మధ్య ఏదైతే విడాకుల ఒప్పందం ఏదైతే ఉందో ఆ విడాకులు ఈ రోజు ఇవ్వనట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి విచారణ ఈ రోజు చెంగల్పట్టు ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టులో ఈ రోజు కేసు విచారణకు రానుంది. ఎన్నికల ప్రచారంలో విజయ్ బిజీగా ఉన్న కారణంగా విజయ్ ఈ విచారణకు ఆన్లైన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరు కానున్నారు. దీనికోసం ఆయన తరపు లాయర్లు ఇప్పటికే కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. మధ్య విడాకుల ప్రక్రియ ముగిసే వరకు కూడా చెన్నై నీలాంగరైలోని విజయ్ నివాసంలోనే ఉండేందుకు అనుమతించాలని సంగీత కోర్టును కూడా కోరారు. అయితే ఈ నేపథ్యంలో ఇటు చాలా కాలంగా విజయ్ సంగీత విడివిడిగానే ఉంటున్నారనే ప్రచారం జరుగుతుంది. అయితే విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత ఈ వ్యవహారం అధికారికంగా కోర్టు మెట్లెక్కడం మనం చూసాం. అయితే ఈ ప్రాథమికంగా అందుతున్న సమాచారం ప్రకారం తెలుస్తుంది. ఏదైతే ఇటు ఈ రోజు చెంగల్పట్టు కోర్టులో విజయ్ సంగీత విడాకుల కేసు విచారణ ఉన్న నేపథ్యంలో ఒక ఆసక్తికర నెలకొందని చెప్పుకుంటూ తమిళనాడులో ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. ఎన్నికలు త్వరలో రాబోతున్నాయి. సో ఈ నేపథ్యంలో ఎటువంటి న్యూసెన్స్ లేకుండా చాలా సాదాసీదగా విడిపోతే బాగుంటుంది అనేది కూడా విజయ్ ఆలోచించినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇటు ఆయన భార్య సంగీత కూడా విడాకులు కోరుతోంది. దానికి సంబంధించిన సెటిల్మెంట్ కూడా కోరినట్లుగా తెలుస్తోంది. ఎన్నికల నామినేషన్ లో విజయ్ ప్రకటించిన ఆస్తి వివరాల ప్రాతిపదికన తనకు 250 కోట్ల భారీ సెటిల్మెంట్ కావాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. అలాగే పిల్లల భవిష్యత్తు కోసం అదనపు సెటిల్మెంట్లు కూడా అడిగినట్లు సమాచారం ఉంది. సంగీతకు 35 కోట్లు ఇచ్చేందుకు మాత్రమే విజయ్ సిద్ధంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇక పిల్లల బాధ్యతను ఎవరైతే కుమారుడు జేసన్ సంజయ్ అలాగే కుమార్తె దివ్య పూర్తిగా వాళ్ళిద్దరిని కూడా పూర్తిగా తానే చూసుకుంటానని విజయ్ హామీ ఇచ్చినట్లు కూడా మనకు సమాచారం ఉంది. విడాకుల ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో తనకు నివసించేందుకు సరైన వసతి కావాలని సంగీత కోర్టును కోరారు. చెన్నై నీలాంగరైలోని విజయ్ నివాసంలోనే తనను ఉండనివ్వాలని కూడా ఆమె మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కోర్టు నేడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. విజయ్ రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత ఎన్నికల వేళ ఈ విడాకుల వ్యవహారం కోర్టు మెట్లెక్కడం తమిళ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. అటు అభిమానులు ఇటు రాజకీయ వర్గాలు ఈ విచారణ ఫలితం కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. విజయ రాజకీయ ప్రయాణంలో కీలక దశలో ఉన్న తరుణంలో వ్యక్తిగత జీవితంలో ఎదురవుతున్న ఈ పరిణామాలు సంచలనంగా మారాయని చెప్పుకోవచ్చు. 250 కోట్ల డిమాండ్ పై కోర్టు సానుకూలంగా స్పందిస్తున్నారు. అలాగే ఇద్దరి మధ్య రాజీ కుదురుస్తుందా అనేది కూడా మరి కొద్దిసేపట్లో తేలనుంది. సంగీత 250 కోట్ల డిమాండ్ చేయడానికి ప్రధాన కారణంగా విజయ్ ఇటీవల తన రాజకీయ పార్టీ టీవీకే ప్రస్థానం కోసం సిద్ధం చేసుకున్న ఆస్తి అఫిడవిట్ అని కూడా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో ఈ తమిళనాడులో మాత్రం ఇటు విజయ్ అటు సంగీత ఇద్దరు భార్యాభర్తల విడాకుల కేసు మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎన్నికలు ఉన్నటువంటి ఈ సందర్భంలో వీళ్ళిద్దరి వ్యవహారం చాలా హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. సందీప్. థ్యాంక్ యూ రామచంద్ర.